ஸோ பாரதியுடு 2 படம் பார்த்தா ரொம்ப பெரிய படா தொட்டு படம் ஏதும் இல்லை, படம் சாதாரணமாக இருக்கும். எனக்கு நினச்ச ஒரு தடவை பார்த்தம்போது పదం మరుబడి பார்க்கும்போது అదేమీ இல்லை. సో సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడం ప్లస్ పాయింట్. ఇన్ కేస్ ఏఆర్ రెహమాన్ అయింటే మైట్ బి సినిమా గోయింగ్ బి డౌన్ ఆర్ మై బి హైట్, ఇట్ విల్ టేక్ టూ మచ్. సో 50-50 ఛాన్సెస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే సిద్ధార్థ్ గారి ఎమోషనే మెయిన్. తల్లి చనిపోయే క్యారెక్టర్తోనే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. ఆ ఎమోషన్ సిద్ధార్థ్ క్యారీ చేయలేకపోయాడు. ఫస్ట్ టైం నాకు అనిపించింది సిద్ధార్థ్ ఈజ్ నాట్ ఇన్ ఫిట్ ఫర్ దట్ పొజిషన్. ఆ పొజిషన్లో వేరే వాడు తీసుకుని కూడా బ్రహ్మాండంగా, ఎందుకంటే అదే మెయిన్. సో కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఎట్లుండాలి తెలుసా, ఇట్స్ ఫైర్ ఎట్లుండాలి తెలుసా. సినిమాలో కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు లేదు, నార్మల్గానే ఉంది. అండ్ గో బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు కొద్దిగా ఫీల్ వచ్చింది. ఎందుకనంటే మెంటల్గా ప్రిపేర్ చేశారు, మీరు స్టార్టింగ్ నుంచి సినిమా చూడాలి అని చెప్పేసి. ఇదే సినిమా భారతీయుడు 2 యువత మీరు అవినీతి పైన ఫైట్ చేయాలంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వండి, మీ ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్ని కూడా మీరు తట్టుకొని నిలబడండి అని ఆయన చెప్పాలా. ఇదొక నెగిటివ్. అది చెప్పకపోవడం వల్ల సిద్ధార్థ్ ఏం చెప్తాడు అని అంటే, నీ వల్ల నా ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది, నువ్వు దొబ్బే అంటాడు, దబాన్ గో బ్యాక్ అంటాడు. అర్థమైందా? సో అందుకని అతను అంటూ కూడా ఇంకా ఆ ఎమోషన్తో వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ఎమోషన్ కొద్దిగా క్యారీ అయింది, 70% క్యారీ అయింది. ఇంకో 30% క్యారీ అయితే మటుకు ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. దాని తర్వాత వచ్చేసి మన బొడ్డు పైన యాపిల్ వేసేది రాఘవేంద్ర రావే కదా. ఈయన కూడా వేసేసాడు యాపిల్ పండు, మళ్ళీ ఫస్ట్ టైం యూజ్ చేశాడు యాపిల్ పండుని శంకర్ గారు. అండ్ సేనాపతి క్యారెక్టర్ని వాళ్ళు ఎరా వేశారు, పులికి ఎరా వేశారు. పులికి మేకని ఎరా వేసినట్టు సేనాపతిని ఎరా వేశారు. సేనాపతి ఇందులో ఏం లేదండి, పార్ట్ 3లో సేనాపతి ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏమైంది అని అంటే ట్రైలరు లాస్ట్లో వదిలేరు. కస్టమర్ ఎందుకంటే మన కమలాసన్ అన్నారు కస్టమర్, ప్రోడక్ట్ అన్నారు కాబట్టి మనం కస్టమర్. హిట్ అనాలన్నా, సూపర్ హిట్ అనాలన్నా, బ్లాక్ బస్టర్ అనాలన్నా, అది అర్థం కాక తల కొట్టుకొని బయటికి రావాలని చెప్పేసి పార్ట్ 3 ట్రైలర్ వదిలేస్తారు. సో ఇది ఎనీ క్వశ్చన్స్? అదే చెప్తున్నా కదా ఇందాక, రెడ్ వచ్చే మొదలా అదే చెప్తున్నా నేను కూడా, అర్థమైందా? సో సేనాపతి క్యారెక్టర్ మేకప్ సరిగ్గా పోలేదని చెప్పారు. అఫ్కోర్స్ ఆ సేనాపతి ఆ టైంలో ఎంత వెయిట్ ఉన్నాడు, ఆ స్కిన్ ఎంతవరకు డౌన్ అయింది అనేది చూపించలేదు. ఒక ఫైట్ ఇదే లాజిక్ ఇక్కడ. ఆ లాజిక్తో తీస్తే అంత పక్కటి మంచి ఎట్లా కొట్టాడు కాబట్టి ఆయన రకుల్ ప్రీత్ సింగ్ పార్ట్ 2లో ఉందమ్మా. ఆల్రెడీ నేను చెప్పా, సిద్ధార్థ్ డైలామాలో ఉన్న ప్రోడక్ట్ తిన్నా, కొనుక్కున్న ప్రోడక్ట్ డైలామాలో ఉన్న, మైట్ బి 24 hours తర్వాత చెప్దాం. మనం చూసి అర్థం చేసుకుని భారతీయుడిగా బాగుపడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ సినిమాకి డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మ్యూజిక్ పరంగా అనిరుద్ధ్ గారి వల్ల డ్రాబ్యాక్ ఉంది, అలాగే పోలీస్ రోల్ వల్ల డ్రాబ్యాక్ ఉంది. రకుల్ ప్రీత్ హీరోయిన్ ఏం లేదు, అది డ్రాబ్యాక్ ఉంది. కానీ ప్లస్ పాయింట్స్ కూడా దానికంటే ఎక్కువ ఉన్నాయి. మన కమలాసన్ గారు యాక్టింగ్, 6 ప్యాక్ చూస్తారు, 6 ప్యాక్ గురించి అయినా మీరు వెళ్ళి చూడాలి. కమలాసన్ ఈ వయసులో 6 ప్యాక్ ఏంటి, ఎలా ఉంటాడు అని, దాని గురించి మీరు ఈ సినిమా చూడాలి. అలాగే ఈ సినిమాలో సిద్ధార్థ్ గారు యాక్టింగ్ ఉంది, ఇరగొట్టేశాడు. అంత మీరే చేశారు నాన్న అన్నప్పుడు మనం ఎలా అయితే ఎమోషన్లో మనం కనెక్ట్ అయ్యేమో, ఈ సినిమాలో అదే నాన్న దగ్గర ఒక సీన్ ఉంటుంది, మనం నిజంగా కంట తడి వస్తుంది. అలాగే కమలాసన్ గారు నడుచుకుంటూ వెళ్ళిపోతారు క్లైమాక్స్లో, అక్కడ కూడా ఏడుపు వస్తుంది. అలాంటి హత్తుకునే సీన్స్ ఉన్నాయి, మీరు కంపల్సరీ చూడాలి. 2025 పార్ట్ 3 గురించి కూడా చెప్పారు, దాని గురించి కూడా చూడాలి. మీరు సినిమా చూడాలి, ఎందుకంటే మనం భారతీయులు, మనం మారాలి, మన పక్కనోడిని మార్చాలి. అది కథ సారాంశం అనమాట. ఆన్సర్ కూడా ఇస్తాడు. పార్ట్ 3 కూడా ఉండబోతుంది. పార్ట్ 3 కూడా 2025 అంటే నెక్స్ట్ ఇయర్ ఉండబోతుంది. ఆల్రెడీ 50% అయిపోయింది కదా. ఈ సినిమా టోటల్గా బాగుంది, భారతీయులందరూ చూడాలి, భారతీయుడిగా మనం గర్వపడాలి. పార్ట్ 1కి పార్ట్ 2కి తేడా ఏంటి, అంతే కదా. పార్ట్ 1లో ఒక ప్రాబ్లం గురించే చెప్పాడు, పార్ట్ 2లో 1 నుంచి 100 ప్రాబ్లమ్స్ చెప్పాడు. అక్కడ లంచం కాదు, ఇక్కడ లంచంతో పాటు ప్రతిదీ అంటే మనకి ఒక వేలో మనకి ఆధార్ కార్డు అవసరం, ఆధార్ కార్డు దగ్గర ఒక చెత్త క్లీన్ చేసే దగ్గర చెత్త పన్ను, ప్రతిదీ ట్రాఫిక్ దగ్గర ట్రాఫిక్, అలా ప్రతిదీ చెప్పాడు అనమాట. హెయిర్తో వచ్చిన గెటప్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ గెటప్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది అనమాట. అండ్ నాట్ ఓన్లీ గెటప్, లైన్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే కరప్షన్ చేసే వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా, అమ్మ నాన్న అయినా, చెల్లెలైనా, అక్క అయినా, అన్న అయినా, తమ్ముడైనా, ఎవరైనా సరే, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీరు పట్టించండి. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనం తింటే అరగదు, వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనకు దర్జాలు వద్దు, పట్టించండి అని చెప్పే లైన్ బాగానే ఉంది.
కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానము నిజంగా పూరన్ నాకు అనిపించింది. నాకైతే కొంచెం కష్టంగా ఉంది థియేటర్లో కూర్చోవడము. మూవీలో ఏదైనా మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే చెప్పాను కదా, 3 సీన్లు కాకుండా కమల్ హాసన్ గారి యాక్టింగ్, ఆయన లోకనాయకుడు, ఆయన గురించి తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. మూవీ అయితే బాగుందన్న, కాకపోతే స్లో అనిపించింది. ఇంకోటి ఏంటంటే సాంగ్స్ కొద్దిగా ఎక్కువ అనిపించింది. ఇంకా దాంతోపాటు కొద్దిగా ఫైట్ సీన్స్ కూడా కొన్ని అనవసరంగా గుర్రంలాగా ఉరికేది, అవి కొద్దిగా అవి ఒక్కటి లేకుంటే కొద్దిగా ఇంకా సినిమా మాత్రం బాగుంది. ఏంటంటే రియల్ ఇన్సిడెంట్ బేస్ మీద అయితే బాగా శంకర్ గారు అయితే బాగా చూపించిండ్రు. ఇంకోటి మార్పు తీసుకొచ్చేవాడు ఉంటే సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదనేది ఇండియా భారతీయుని అయితే బాగా చూపించిండ్రు. ఇంకా సిద్ధార్థ గారు ఆ సిచ్యువేషన్ పోతే ఆ తర్వాత నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల నుంచే ఉంటే వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారనేది ఇంకా ఫస్ట్లో ఒక అర్ధగంట బాగుంటుంది, మంచి ఎమోషనల్ అవుతాం అన్న. ఇంకా తర్వాత కొద్దిగా స్లో ఉంటుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ ఎమోషనల్గా అయితే బాగుంది అనిపించింది. ఇంకా ఇప్పుడు జరుగుతున్న కరప్షన్ ఒకటే కాకుండా అంటే పార్ట్ 1లో కరప్షన్ చూపించింది, కానీ దీనిలో కరప్షన్తో పాటు జరుగుతున్న అంటే జాబు ఇవ్వకుండా కానీ ఇట్లా అంటే ఇప్పుడు అవసరం, ఇప్పుడు క్వాలిఫై ఉంటుంది వానికి ఇస్తే దేశం కూడా బాగా అభివృద్ధి చెందుతూ మంచిగా ఉంటుంది. కానీ ఏమి రానోడు అంటే ఇప్పుడు డాక్టర్ ఎంబీబీఎస్ అంటే కొంత పరపతికి ఏమంటారు అంటే ఏం లేకుండా కానీ ఎంబీబీఎస్ చేస్తాడు, అలాంటి వాడు ఎంతమంది ప్రాణాలు తీస్తాడు ఏం కథ అనేది ఆడ చూపించిండు. ఇంకోటి ఏంటంటే లైసెన్స్ కూడా ఇప్పుడు వాడు డ్రైవింగ్ రానోడు లైసెన్స్ ఇచ్చి వాడు ఎవరినో గుద్ది వాళ్ళ ప్రాణాలు, అదే నీ ఫ్యామిలీ మెంబర్ జరిగితే ఇలాంటివి మంచి క్లియర్గా చూపించింది అనమాట. ఇంకా పార్ట్ 3 గురించి కూడా మనకి ట్రైలర్ అనేది బాగా లాస్ట్లో వదులుతా, మన టైటిల్ పని వెంటనే ఉరుకొస్తుంటే అదైతే మనకైతే కనబడుతుంది అనమాట. అది మాత్రం ఈ పార్ట్ 3 వేరే లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా కమల్ హాసన్ గారి క్యారెక్టర్లు డిఫరెంట్ ఒకటి చైనీస్ క్యారెక్టరు, ఇంకోటి వేరే క్యారెక్టర్లు అనేది చూపిస్తారు. ఇంకోటి విజయ్ మాల్యన్ కూడా దానిలో ఇంక్లూడ్ చేస్తారన్నమాట. ఎస్జే సూర్య వీళ్ళంతా ఎట్లా ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ఎలా అంటే మంచి ఎలా చేస్తుందో అలాంటి మంచి వ్యక్తిని కూడా చెడుగా ఎలా చూపిస్తుంది అనేది ప్రతి దాన్ని అయితే శంకర్ గారు అయితే బాగా చూపించిండు. కొద్దిగా ట్రిమ్ చేసింటే బాగుండే, 3 hours అవ్వడం వల్ల కొందరికి ల్యాగ్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఇంకా కలికిలో ఒక డైలాగ్ ఉంది, మనిషికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ మనిషి మారలేడు. నిజంగా అంటే మనిషి మారలేడు, ఎందుకంటే ఇప్పుడు ఎంత క్రూరంగా తయారైనారంటే జనాలు మంచి కన్నా చెడే ఎక్కువ తొందర అట్రాక్ట్. ఇప్పుడు ఇట్లాంటి మంచి సినిమాలను తొందర తీసుకోరు, అదే చెడు దానిలో అడల్ట్గా అయితే ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు దాంతో పాటే ఈ సినిమా అనేది మనకి చూపిస్తూ వస్తారన్నమాట ప్రతి ఇన్సిడెంట్ అనమాట. వీళ్ళు మళ్ళీ ఇంకా అంటే ఆ సినిమా మంచి వాళ్ళకైతే బాగానే ఎక్కుతుంది, ఇంకా కొంత కరప్షన్ కానీ కొద్దిగా అలా ఆలోచించే వాళ్ళకైతే కొద్దిగా అంత ఎక్కకపోవచ్చు అనమాట. సినిమా అయితే కొద్దిగా స్లో అని అయితే అనిపిస్తుంది. సినిమా అయితే నాకైతే మంచిగా అనిపించింది, కొద్ది సాంగ్స్ అవి ఒకటే, ఇంకా అంత అయితే బాగానే ఉంది. పార్ట్ 3 గురించి వెయిటింగ్ చేస్తున్నా, 2025 అయితే వస్తుంది. అంటే సినిమా బాగాలేదు అని కొందరు అంటున్నారు, కాకపోతే అదే కొద్దిగా స్లోగా ఉండడం వల్ల జనాలు అనేది మైండ్ సెట్లు అనేది ఇప్పుడు జనరేషన్లో మారిపోయినాయి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే వాట్సాప్ స్టేటస్ పెట్టడం, ఇన్స్టాలో స్టోరీ పెట్టినామా అయిపోయామా, ఏదో ఉద్ధరించినాము ఏదో చేసినామన్నంత రేంజ్ పోతారు. ఇలాగనే ఇప్పుడు ఉన్నట్టు జనాలు ఉండింటే మనకు ఆ రోజు స్వాతంత్రం అనేది వచ్చేది కాదు. ఇప్పుడు చెత్తగా తయారవుతున్నారు జనాలు అనేది, స్వార్థం లేకుండా. ఇప్పుడు ఒక్కని కాడు బయటోడైతేమి ఎవడైతేమి మంచి చేయాలా కదా, అంటే అన్యాయం కాకుండా నీకు కష్టపడి సంపాదించింది చాలు, అనవసరమైనది వద్దు. అదే అన్నమాట మనం ఇండియా డెవలప్ కావడానికి హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఇలా కరప్షన్ కాకుండా ఇలా అవినీతి కాకుండా ఇంకా ఏ క్వాలిఫికేషన్ కాకుండా మనం ఏది వద్దని అయితే 3 గురించి అయితే వెయిటింగ్. కమల్ హాసన్ యాక్షన్ మాత్రం పర్లేదు, నా వయసుకు తగ్గట్టు కాకుండా యువకుడికి